అంటే తెలుగు సినిమా అనుకుంటే మెగా ఫ్యాన్స్ పొరబడినట్లే లెక్క. ఎందుకంటే పెద్ది అంటే పాన్ ఇండియా మూవీ అంటున్నారు మేకర్స్. అనటం మాత్రమే కాదు, ఆ స్థాయిలో మూవీని ప్రమోట్ చేయబోతున్నారు. పెద్ది ట్రైలర్ లాంచ్ను ఏకంగా మధ్యప్రదేశ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇది పుష్ప 2 పాట్నా ఈవెంట్. గతంలో హిందీ హీరోలు సైతం ఇలాంటి ఈవెంట్ ను నిర్వహించలేకపోయారు. కానీ బన్నీ చేసి చూపించాడు. అందుకు తగ్గట్లే బీహార్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కనీవిని ఎరగని వసూళ్లను కొల్లగొట్టింది పుష్ప 2. పుష్ప 2 తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు పెద్దిని నిర్మిస్తున్నారు. అందుకే పెద్ది కోసం పుష్ప 2 ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో కాబోతున్నారు. మే 16న పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్, అది కూడా మధ్యప్రదేశ్ లోని భోపాల్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు యూనిట్ మొత్తం తరలిరానుంది. ఇదే ఈవెంట్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. మొత్తంగా భోపాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో హిందీ మార్కెట్ పై ఈసారి రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టాడని అర్థమవుతోంది. రామ్ చరణ్ నటించిన RRR చిత్రం బాలీవుడ్ లో 300 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం ఈ కలెక్షన్స్ ను క్రాస్ చేయటమే లక్ష్యంగా పెద్ది రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఒక రోజు ముందుగా విదేశాల్లో విడుదల కానుంది. ఇందులో భాగంగా ప్రీ సేల్స్ బుకింగ్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా పెద్ది రికార్డులోకి ఎక్కింది. టెంపర్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక దశలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. అప్పుడు పోసాని సార్ మీరు పూర్తిగా మారిపోయారు అంటాడు. అప్పట్లో ఆ డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పుడు నిజ జీవితంలోనూ ఎన్టీఆర్ను చూస్తూ ఫ్యాన్స్ అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నారు. ఎందుకు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. అభిమానులు కోరుకున్న విధంగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్నో అంచనాలు పెట్టుకున్న వార్ 2 డిసప్పాయింట్ చేయడంతో ఇకపై లైనప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. వచ్చేడాది జూన్ 11న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సిన పౌరాణిక చిత్రం పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు హింట్ ఇస్తున్నాయి. మే 20 టైగర్ పుట్టినరోజు. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఎన్టీఆర్ నట జీవితం రామాయణం అనే పౌరాణిక చిత్రంతో ప్రారంభమైంది. మధ్యలో యమదొంగ అనే చిత్రం చేసి ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్ర చేయబోతున్నాడు. మాటల మాంత్రికుడు సిద్ధం చేసిన పౌరాణిక కథలో కుమారస్వామిగా నటించేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో వెంకటేష్ చిత్రం ఉంది. వచ్చే దసరా పండక్కి ఆదర్శ కుటుంబాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు మాటల మాంత్రికుడు. ఆ తర్వాత సంగతి ఏంటి అంటే ఏముంది, ఇక ఎన్టీఆర్ తో కుమారస్వామి జీవితం ఆధారంగా పౌరాణిక చిత్రం తెరకెక్కించటమే అంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్, పైగా పాన్ ఇండియా పౌరాణిక చిత్రం అంటే టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మారిపోయింది. ఆమీర్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా ఆమీర్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్య ఆమీర్ కు ఏమైందో ఏమో తెలియదు కానీ పూర్తిగా బయోపిక్స్ పైనే ఫోకస్ పెడుతున్నాడు. చాలా ప్రముఖుల జీవితాలు చూస్తూ వస్తున్నాడు. వారి పాత్రలను తెరపైకి తీసుకురావాలి అనుకుంటున్నాడు. ఒక్కటి కూడా చేయలేకపోతున్నాడు. 2016లో నితీష్ తివారీ డైరెక్ట్ చేసిన చిత్రం దంగల్. ఇది మహావీర్ సింగ్ పోగత్ జీవిత కథను తెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. అందుకే చైనాలో సైతం 1000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 2000 కోట్లు వచ్చాయి. దంగల్ తర్వాత అమీర్ ఖాన్ కు సరైన విజయం లేదు. తగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాన్ సింగ్ చెద్దా, సీతారే జమీన్ పర్ అన్నీ కూడా అమీర్ ఖాన్ స్థాయి సినిమాలుగా నిలవలేకపోయాయి. దీంతో ప్రస్తుతం అమీర్ ఖాన్ తనకు ఎంతగానో కలిసొచ్చిన బయోపిక్ జానర్ పై ఫోకస్ పెట్టారు. చాలా కాలం క్రితం టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత కథలో నటించాలి అనుకున్నాడు. కానీ ఎందుకో ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు. ఆ తర్వాత తెరపై దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ వచ్చింది. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హీరానీ మేకింగ్ లో తెరకెక్కించాలి అనుకున్నాడు. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ బయోపిక్ పై ఎన్ని వర్షన్ స్క్రిప్ట్స్ రాసినా కుదరటం లేదని పక్కన పెట్టాడు హీరాని. దీంతో సేమ్ డైరెక్టర్ తో 3 ఇడియట్స్ సీక్వెల్ ను ప్లానింగ్ లో పెట్టాడు. 3 ఇడియట్స్ సీక్వెల్ కాకుండా ఈ మధ్య భారత్ పే కో ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ జీవిత కథలో నటించాలి అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి. మళ్ళీ ఏమైందో, ఇప్పుడు లగాన్ డైరెక్టర్ తో కలిసి భారత క్రికెట్ పితామహుడు లాలా అమర్నాథ్ బయోపిక్ లో నటించాలి అనుకుంటున్నాడట. మొత్తంగా బాలీవుడ్ ఇప్పుడు అమీర్ ఖాన్ కు పట్టుకున్న బయోపిక్ ఫీవర్ ఎప్పటికి తగ్గుతుంది అని ఎదురు చూస్తోంది. ఫ్లాపుల్లో ఉన్న కోట్లకు కోట్లు డిమాండ్ చేసే స్టార్స్ కొందరే ఉంటారు. అందులో సల్మాన్ ఖాన్ కాస్త ముందు వరుసలో కనిపిస్తాడు. కొన్నేళ్లుగా సల్మాన్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదు. కానీ దిల్ రాజు బ్యానర్లో నటించేందుకు మాత్రం 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అదేంటి?
ఫ్లాపుల్లో ఉన్న హీరోకు దిల్ రాజు అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చాడు అనే డిస్కషన్ మొదలైంది. బాలీవుడ్ కు భారీ బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు సల్మాన్ ఖాన్. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన టైగర్ 3 పర్లేదు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన సికిందర్ డిజాస్టర్ అయింది. కానీ సల్మాన్ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లో నటిస్తున్న చిత్రానికి సల్మాన్ 120 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. అంతేకాదు సినిమా విజయం సాధిస్తే మళ్లీ లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట. ఇదే పరిస్థితిలో మరో నటుడు ఉంటే రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ ఇచ్చేవాడు. కానీ సల్మాన్ ఖాన్ హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఎప్పుడూ తన రెమ్యునరేషన్ ను ఒకేలా తీసుకుంటాడట. అందుకే ఫ్లాప్ రాగానే రెమ్యునరేషన్ తగ్గించడం, మళ్లీ విజయాల బాట పట్టగానే హైక్ చేయడం సల్మాన్ కు అలవాటు లేదట. ఈ మధ్య రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాపై దిల్ రాజు కంటే బాలీవుడ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హిందీ ఇండస్ట్రీకి సల్మాన్ కంబ్యాక్ అనేది చాలా కీలకం. సల్మాన్ తిరిగి ఫామ్ అందుకుంటే బాలీవుడ్ కు ఈజీగా బ్లాక్ బస్టర్ పడుతుంది. బీసీ సెంటర్స్ మొత్తం కూడా మళ్లీ కలెక్షన్స్ తో కలకల్లాడతాయి. అందుకే దిల్ రాజు కొత్త చిత్రం విడుదల కోసం హిందీ ఇండస్ట్రీ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 5న సందీప్ వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా వైడ్ గా స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం విడుదల కాబోతోంది. 2027 మార్చి 5న ఇటు ప్రభాస్ చిత్రం, అటు సల్మాన్ సినిమా రెండూ ఒకేసారి థియేటర్స్ లోకి రానున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.